यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कार्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुन సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఇంతకు ముందర శ్లోకాలలో రాజసం తామసం వాటి యొక్క త్యాగాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సాత్విక త్యాగం గురించి భగవానుడు తెలియజేస్తున్నాడు. శాస్త్రంలో చెప్పబడిన విధంగా రకరకాలైనటువంటి విషయాలను, అంటే అవి చేయదగినవే అని చెప్పబడినప్పుడు ఇంకా ఆ పని యందు అభిమానం విడిచిపెట్టి ఫలం ఆశించకుండా చేసే త్యాగాన్ని సాత్విక త్యాగం అంటారు. త్యాగము అంటే సంగత్యాగము, ఫలత్యాగమే కానీ కర్మత్యాగం కాదు. ఈ విషయం ఈ శ్లోకం ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కార్యం అనే పదం ఈ శ్లోకంలో వాడబడింది. అంటే శాస్త్రనియతమైనటువంటి కర్మ మనిషి తప్పకుండా చేయాలి. తామసుడు అంటే ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాడు శాస్త్రవిధి తెలియక దాన్ని ఆచరించడు. రాజసుడు తెలిసి కూడా నేను చేయలేను అనే భావంతో కూడిన బాధతో ఉండిపోతాడు. కనుక బద్ధకంతో చేయడు. కానీ సాత్వికుడు అన్నీ తెలుసుకుని కష్టాలకు ఏమాత్రం తలవంచకుండగా జంకకుండగా సంఘాన్ని ఫలాన్ని విడిచిపెట్టి దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. కనుక సాత్విక పద్ధతే ఉత్తమ పద్ధతి అని, అతడు చేసిన త్యాగమే ఉత్తమమైన త్యాగమని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. కనుక విజ్ఞులందరూ దాన్నే ఆచరించాలి. జై గురుదత్.